అల్లూరు జిల్లాలోని గిరిజన సంక్షేమ హాస్టల్లో వరుసగా ఫుడ్ పాయిజన్స్ కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా కొయ్యూరు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల బాలికల్లో ఫుడ్ పాయిజన్తో 30 మంది విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు. దీంతో విద్యార్థినులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 394 మంది విద్యార్థినులకు వైద్య పరీక్షలు చేశారు. సో ఓవరాల్ ఏంటంటే హాస్టల్లో క్లీన్లీనెస్ అనేది లేదు, హైజీనిక్ గా లేదు. వాటర్ కూడా వాళ్ళకి డ్రమ్స్ లో పెట్టడము, డ్రింకింగ్ వాటర్ కూడా ఓపెన్ గా ఉంది. ట్యాప్స్ కూడా వచ్చేసి లీకేజెస్ ఉన్నాయి. అండ్ వాటర్ కూడా ఎలాగంటే వాళ్ళకి లైక్ చేతులు పెట్టి వాళ్ళు తీసుకోవడము. అండ్ ఏమవుతుందంటే వాటర్ అంతా కంటామినేట్ అవుతుంది. కొంతమంది హ్యాండ్ వాష్ చేయనప్పుడు ఏమవుతుంది, వేరే అదంతా కలుషితం అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఒకరి నుంచి ఎంతమంది పిల్లలు ఆ వాటర్ తాగుతారో అలానే వస్తుంది కదా. సో ఆ విధంగా జరిగింది అని అనుకుంటున్నాము. అండ్ ఫుడ్ విషయంలో వాళ్ళు ఏదో లాస్ట్ ఎగ్ తిన్నాము అని కూడా చెప్తున్నారు November 14th. సో అవన్నీ మేము సస్పెక్ట్ చేయలేకపోవచ్చు. స్టూల్ శాంపుల్ మేము పంపించిన తర్వాత ఏంటి అనేది మాకు క్లారిటీ వస్తుంది. బట్ ఓవరాల్ గా అంటే ఇంత మాస్ వచ్చింది అన్నప్పుడు ఫుడ్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ జరిగింది. నౌ 20 members. I think yesterday they are referred to area hospital. From there they referred to KGH.